ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కి తీవ్ర అస్వస్థత గురయ్యారు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు నాదెండ్ల బ్రహ్మం. తాడపల్లి మణిపాల్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ సర్జరీ చేశారు మణిపాల్ డాక్టర్లు. ప్రస్తుతం ఐసీలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా టీడీపీకి బ్రహ్మం మద్దతు కూడా ఉంది. అయితే ఈ నెల 6న గౌతమి శ్వేతతో నాదెండ్ల బ్రహ్మం వివాహానికి హాజరైనటువంటి ఏపీ సీఎం చంద్రబాబు అంతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రావడం. సో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం. సో ఈ నెల 6వ తేదీన వివాహం కూడా జరిగింది. వివాహం జరిగినటువంటి అతి తక్కువ కాలంలోనే అట్ ది సేమ్ టైం ఆయన టీడీపీలో చాలా సుపరిచితులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్గా కూడా అద్భుతంగా పేరు గట్టించారు టీడీపీ పార్టీలో ఆయన. సో విజువల్ చూడొచ్చు, చంద్రబాబు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. తాడపల్లి మణిపాల్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఆయన చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ సర్జరీ చేశారు డాక్టర్లు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం సో రీసెంట్ గా మ్యారేజ్ అయింది. టీడీపీ యాక్టివిస్ట్ లో కూడా చాలా ఒక మంచి కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన. సో ఏం జరిగింది, ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ప్రస్తుతానికి అప్డేట్స్ ఏంటి, వైద్యులు ఏం చెప్తున్నారు? బ్రహ్మం ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా చాలా ఇష్యూస్ లో ఆయన పార్టీ తరఫున చిన్న యువకుడు చాలా ఈ స్టేజ్ లోనే ఒక మంచి పొజిషన్ కి రాగలిగారు. పార్టీలో కూడా ఒక మంచి గుర్తింపు కూడా తద్వారానే ఆయనకి ప్రభుత్వం రాగానే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. తర్వాత ఇటీవలనే ఆయన టీడీపీ యాక్టివిస్ట్ గా ఉన్న గౌతమి శ్వేతతో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి తిరుపతిలో పెళ్లి జరిగిన తర్వాత రిసెప్షన్ విజయవాడలో చేశారు చంద్రబాబు. తర్వాత అందరూ పార్టీ నుంచి పెద్దలందరూ కూడా వీటికి హాజరైన పరిస్థితి. అయితే మొన్న రాత్రి ఉదయాన్నే ఆయనకి కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్ రావడం కొంత ఇబ్బందిగా ఉంటే వెంటనే మణిపాల్ హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ గుర్తుందని చెప్పి పరీక్షలు కూడా చేశారు. కొంత ఆరోగ్యం అయితే ఐసీలో ఉంటారు, కానీ చూడాలి కొంత క్రిటికల్ గానే ఉంది అని చెప్పి చెప్తున్నారు. కానీ వీళ్ళని త్వరగా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి కొంత రెస్ట్ అవసరం అనేది డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఒకసారిగా నాదెండ్ల బ్రహ్మంకి యాక్టివ్ గా ఉన్న పార్టీలో యాక్టివ్ గా ఉన్న అందులో చాలా యూత్ స్టేజ్ లో ఉన్న బ్రహ్మంకి ఇలా బ్రెయిన్ స్ట్రోక్ రావడం పట్ల కొంత పార్టీ నేతలు కలవరపాటు గురయ్యారు. పార్టీ నేతలు అయితే మేము అండగా ఉంటాం, ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మంకి ఎటువంటి ఆపద వచ్చినా మేము ఉంటామనేది పరిస్థితున్న పరిస్థితి. చూడాలి, ఒక 2-3 రోజులు చూస్తే కానీ బ్రహ్మం కండిషన్ ఏంటి అనేది తెలియదు అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. కృష్ణమోహన్, సో ప్రెసెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులు ఏం చెప్తున్నారు? అంటే వైద్యులు అయితే ఒకటి క్లియర్ గా వాళ్ళు ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేము సర్జరీ చేశాం. ఇప్పుడు ఐసీలో ఉంటారు. 2-3 రోజులు 48 hours కొంత రికవరీ టైం ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరగానే రికవరీ కావచ్చు. అంటే కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ కాబట్టి కొంత టైం పడుతుంది. కాకపోతే ఈ 2 రోజులు 48 hours లో ఆయన బాడీ రెస్పాండ్ ఎలా అవుతుంది ఏంటి అని దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఐసీలో ఉంచాం కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం ప్రస్తుతానికి ఆయన చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన సర్జరీ చేశారు మణిపాల్ డాక్టర్లు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందుకున్నారు. సో రీసెంట్ గా ఆయన మ్యారేజ్ కూడా అయింది, చంద్రబాబు కూడా అటెండ్ అయ్యారు. అంతలోనే ఇప్పుడు ఆయన ఈ రకంగా ఆసుపత్రి పాలవడం, అనారోగ్యం కూడంతో ఒకసారి టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కి తీవ్ర అస్వస్థత గురయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు నాదెండ్ల బ్రహ్మం. తాడపల్లి మణిపాల్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ సర్జరీ చేశారు మణిపాల్ డాక్టర్లు. ప్రస్తుతం ఐసీలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా టీడీపీకి బ్రహ్మం మద్దతు కూడా ఉంది. అయితే ఈ నెల 6న గౌతమి శ్వేతతో నాదెండ్ల బ్రహ్మం వివాహానికి హాజరైనటువంటి ఏపీ సీఎం చంద్రబాబు అంతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రావడం.
సో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం. సో ఈ నెల 6వ తేదీన వివాహం కూడా జరిగింది. వివాహం జరిగినటువంటి అతి తక్కువ కాలంలోనే అట్ ది సేమ్ టైం ఆయన టీడీపీలో చాలా సుపరిచితులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్గా కూడా అద్భుతంగా పేరు గట్టించారు టీడీపీ పార్టీలో ఆయన. సో విజువల్ చూడొచ్చు, చంద్రబాబు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఆయన చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ సర్జరీ చేశారు డాక్టర్లు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం సో రీసెంట్గా మ్యారేజ్ అయింది. టీడీపీ యాక్టివిస్ట్లో కూడా చాలా ఒక మంచి కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన. సో ఏం జరిగింది, ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ప్రస్తుతానికి అప్డేట్స్ ఏంటి, వైద్యులు ఏం చెప్తున్నారు? బ్రహ్మం ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు నాదెండ్ల బ్రహ్మం పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా చాలా ఇష్యూస్ లో ఆయన గట్టిగా పార్టీ తరఫున చిన్న యువకుడు చాలా ఈ స్టేజ్ లోనే ఒక మంచి పొజిషన్ కి రాయగలిగారు. పార్టీలో కూడా ఒక మంచి గుర్తింపు కూడా తద్వారానే ఆయనకి ప్రభుత్వం రాగానే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవించారు. తర్వాత ఇటీవలనే ఆయన టీడీపీ యాక్టివిస్ట్ గా ఉన్న గౌతమి శ్వేతతో పెళ్లి జరిగింది. పెళ్లికి తిరుపతిలో పెళ్లి జరిగిన తర్వాత రిసెప్షన్ విజయవాడలో చేశారు చంద్రబాబు, తర్వాత లోకేష్, అందరూ పార్టీ నుంచి పెద్దలందరూ కూడా వీరికి హాజరైన పరిస్థితి. అయితే మొన్న రాత్రి ఉదయాన్నే ఆయనకి కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్ రావడం కొంత ఇబ్బందిగా ఉంటే వెంటనే మణిపాల్ హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ గుర్తుందని చెప్పి పరిస్థితిని కూడా చేశారు. కొంత ఆరోగ్యమైతే ఐసీయూలో ఉంటారు, కానీ చూడాలి కొంత క్రిటికల్ గానే ఉంది అని చెప్పి చెప్తున్నారు. కానీ వీళ్ళని త్వరగా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి కొంత రెస్ట్ అవసరం అనేది డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఒకసారిగా నాదెండ్ల బ్రహ్మంకి యాక్టివ్ గా ఉన్న పార్టీలో యాక్టివ్ గా ఉన్న అందులో చాలా యూత్ స్టేజ్ లో ఉన్న బ్రహ్మంకి ఇలా బ్రెయిన్ స్ట్రోక్ రావడం పట్ల కొంత పార్టీ నేతలు కలవరపాటు గురయ్యారు. పార్టీ నేతలు అయితే మేము అండగా ఉంటాం, ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మంకి ఎటువంటి ఆపద వచ్చినా మేము అండగా ఉంటామనేది పలుకుతున్న పరిస్థితి. చూడాలి, ఒక 2-3 రోజులు చూస్తే కానీ బ్రహ్మం కండిషన్ ఏంటి అనేది తెలియదు అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, సో ప్రెసెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులు ఏం చెప్తున్నారు? అంటే వైద్యులు అయితే ఒకటి క్లియర్ గా వాళ్ళు ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము సర్జరీ చేసాం. ఇప్పుడు ఐసీయూలో ఉంటారు. 2-3 రోజులు 48 hours కొంత రికవరీ టైం ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరగానే రికవరీ కావచ్చు. అంటే కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ కాబట్టి కొంత టైం పడుతుంది. కాకపోతే ఈ 2 రోజులు 48 hours లో ఆయన బాడీ రెస్పాండ్ ఎలా అవుతుంది ఏంటి అని దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఐసీయూలో ఉంచాం కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం ప్రస్తుతానికి ఆయన చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన సర్జరీ చేశారు. మణిపాల్ డాక్టర్లు తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందుకున్నారు. సో రీసెంట్గా ఆయన మ్యారేజ్ కూడా అయింది, చంద్రబాబు కూడా అటెండ్ అయ్యారు. అంతలోనే ఇప్పుడు ఆయన ఈ రకంగా ఆసుపత్రి పాలవడం, అనారోగ్యం కూడడంతో ఒకసారి టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.